వెల్కమ్ టు ది At9 నెట్వర్క్. ఇవాళ మన హెల్త్ క్లబ్ ఎపిసోడ్ వచ్చేసరికి ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్. సో ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే అమరావతిలో ఒక మంచి హెల్త్ క్లబ్ అన్నమాట. సో ఈ హెల్త్ క్లబ్ గురించి ఈరోజు ఇక్కడ సభ్యులు మాటల్లో కానీ అలాగే ఇది అమరావతి రాజధానికి కూడా ఒక మంచి పాత్ర పోషిస్తుంది ఆరోగ్య విషయంలో. సో ఇక్కడ ఇవాళ ఎపిసోడ్లో మనం వచ్చేసరికి ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ఎప్పటి నుంచి మొదలైంది, ఎప్పటి నుంచి మనకి వెల్ఫేర్ అసోసియేషన్ అందుబాటులోకి వచ్చింది, ఈ హెల్త్ క్లబ్ ద్వారా మెంబర్స్ కానీ బయట వ్యక్తులు కానీ ఎలాంటి ఆరోగ్య బెనిఫిట్స్ అనేది పొందుతున్నారనేది మనం ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్లీజ్ కమ్. సార్ నమస్తే అండి. నమస్తే. సో చెప్పండి సార్, మీ పేరు? నా పేరు శంకర్రావు అండి. శంకర్రావు గారు ఇక్కడ ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ఎప్పటి నుంచి మొదలైంది, అదేంటని మా ప్రేక్షకులకు వివరిస్తారా దయచేసి? ఈ ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ప్రారంభించి నియర్లీ 30 years అబోవ్ అయిపోయింది. ఈ 30 years నుంచి కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ రివర్ క్రాస్ పోటీలు జరుగుతూ ఉంటాయి. అవి ఎవ్రీ సమ్మర్కి కూడా సమ్మర్ క్యాంపు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమ్మర్ క్యాంపులో 200 నుంచి 300 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఈత నేర్పించి మరి వాళ్ళకి ఈత వచ్చేట్టుగా ప్రయోజనం చేసే బయటికి పంపించడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ సంవత్సరం వచ్చేప్పటికి నన్ను ఇక్కడ అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఒకళ్ళని కన్వీనర్ గా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ప్రయారిటీని బట్టి వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఎఫర్ట్స్ బట్టి ఈ సంవత్సరం ఏంటంటే నన్ను కన్వీనర్ గా చేశారు. ఓకే, ఈ సంవత్సరం మళ్ళీ కన్వీనర్ గా చేశారు. కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. మనకి వచ్చేసరికి ఏంటంటే ఈ విజయవాడలో మాత్రమే ఇక్కడ చాలా మంది స్విమ్మింగ్ నేర్చుకుంటాకు వచ్చేది, చుట్టుపక్కల పక్క ఊర్ల నుంచి కూడా వచ్చేది ఏమన్నా ఉందా? అంటే నేర్చుకోవడానికి దాదాపు తెనాలి నుంచి గుంటూరు నుంచి డైలీ ఇక్కడ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళంతా జనరల్ గా యాక్టివిటీస్ కోసం వస్తూ ఉంటారు, హెల్త్ కోసం. అది కామన్. ఈ యొక్క సమ్మర్ క్యాంప్ కి మాత్రం దాదాపు చుట్టుపక్కల ఉన్న 10-15 kilometers డిస్టెన్స్ నుంచి కూడా మరి వాళ్ళకి అవైలబిలిటీ టైంని బట్టి వస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ 2 బ్యాచ్లుగా నిర్వహించడం కూడా జరుగుతుంది. అంటే 5:30కి వచ్చేస్తారు పిల్లలంతా కూడా. అసలు నేను కూడా ఆశ్చర్యపోతున్నాను. అంటే 5 గంటలకి లెగిసి 4:30-5కి లెగిసి పిల్లలు 5 గంటల ఇక్కడ మొత్తం 60-70 మెంబర్స్ అటెండ్ అయిపోతారు. వాళ్ళకు ఫస్ట్ బ్యాచ్ గా ముందు ఒక 1/2 hour వ్యాయామం ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చి జస్ట్ అప్పుడు వాటర్ లోకి మనం వాళ్ళని నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ వచ్చి మళ్ళీ 6:30 ఇప్పుడు బిగిన్ అవుతుంది. అక్కడ 6:30 వాళ్ళు 7కి వస్తారు, 7 to 8 మళ్ళీ సెకండ్ బ్యాచ్. ఇప్పుడు ఎక్కువ ఈ స్విమ్మింగ్ నేర్చుకుంటానికి ఇప్పుడు మన విజయవాడలో కానీ లేదంటే మన రాష్ట్ర పరంగా చూసుకుంటే ఎక్కువ యువత ఇంట్రెస్ట్ చూపిస్తుందా, లేకపోతే మధ్య ఏజ్ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా స్విమ్మింగ్ నేర్చుకుంటాను? అది ఎక్కువగా యువతేనండి. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి నేను పిల్లలకి పేరెంట్స్ కూడా ఏంటంటే మన వాళ్ళకి ఏదో ఒకటి యాక్టివిటీస్ లేకపోతే ఇవన్నీ కూడా నేర్పించాలి అనేది ఇది కూడా ఉంటుంది. కాబట్టి అట్లాగే సమ్మర్ కాబట్టి ఏదో ఒక యాక్టివిటీస్ కూడా వాళ్ళకి అలవాటు చేయాలనే ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా పిల్లల నుంచి ఎక్కువ. ఓకే, స్విమ్మింగ్ నేర్చుకున్న తర్వాత వీళ్ళకి స్విమ్మింగ్ వచ్చు అనేది ఏమైనా సర్టిఫికేషన్ ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. సర్టిఫికేట్ కానీ మెడల్ కానీ. రేపు ఇక్కడ ముగింపు కార్యక్రమం అవుతున్నది. ఆ ముగింపు కార్యక్రమం రోజున చాలా కార్యక్రమం. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? ఎంత కన్వీనర్ అంటే ఈ ప్రోగ్రామ్ మాత్రమే. ఇది 1 month క్యాంప్ అనమాట. ఈ 1 month కి నన్ను కన్వీనర్ గా సెలెక్ట్ చేసి యాక్చువల్ గా నేనైతే 50 years నుంచి స్విమ్ చేస్తున్నాను. 50 years నుంచి స్విమ్ చేస్తున్నాను. యాజ్ వెళ్ళి నేను స్విమ్మింగ్ అయితే మాత్రం వితిన్ డేస్ లో నేర్పించాను. ఎవరు చేస్తారు ఆ కాన్ఫిడెన్స్ లో కాబట్టి నేనైతే. ఈ సంస్థ అధినేత గోకరాజ్ గంగరాజు గారు అని చెప్తున్నారు. సో ఆయన ఎలా వచ్చింది ఈ ఆలోచన గంగరాజు గారికి చేద్దామని? ఏముందండి, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళంటే కృష్ణానదులు ఈత కొట్టుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా కొన్ని థాట్స్ ఎలా వస్తాయంటే ఫ్రెండ్స్ కలిసినప్పుడు మరి ఆ ఈత కొట్టేటప్పుడు మరి అలాగే ఒక అసోసియేషన్గా ఫామ్ అవుతాం అని చెప్పి ఆయన ఉన్నటువంటి మిత్రులు కలిసి అలాగే ఆయనతో పాటు ఇక 10 మంది 20 మంది 30 మంది వాళ్ళ వేళల్లోకి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు నరసింహరావు అండి. ఓకే, నరసింహరావు గారు ఎప్పటి నుంచి ఆక్వా డెవిల్స్ లో మీరు ఉంటున్నారు? నేను దాదాపు 20 years నుంచి వస్తున్నాను. 20 years నుంచి వస్తున్నారు. సో ఇందులో మీ డిజిగ్నేషన్ ఏంటంటే ఆక్వా డెవిల్స్ లో? ఆక్వా డెవిల్స్ లో నేను అసోసియేషన్ కాదు కానీ వాలంటీర్గా అన్నిటికీ హెల్ప్ చేస్తాను. ఓకే, వెరీ గుడ్. సో ఇది ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ఎలా నడుస్తుంది హెల్త్ క్లబ్ వైస్ పరంగా?
హెల్త్ క్లబ్ బేస్ పరంగా ఇంతకన్నా మనకి ఇంకొక ఎక్సర్సైజ్ లేదండి లైఫ్ లో. ఎందుకంటే మనం వేరే రకమైన ఏ ఎక్సర్సైజ్ చేసినా మనకి మోకాళ్ళ మీద, యాంకిల్స్ మీద అంటే మడవల మీద లోడ్ వస్తుంది. దీనిలో మాత్రం మీకు బాడీ మీద ఏ మాత్రం వెయిట్ ఉండదు, నీళ్ళల్లో తేలుతాం కాబట్టి శుభ్రంగా ఈత కొట్టుకుంటూ డైలీ మనం చేసామంటే మనకి దాదాపుగా ఏ రకమైన జబ్బులు రావు. ఈ క్యాంప్ జరిగినన్ని రోజులు వీళ్ళకి బ్రేక్ఫాస్ట్, వీళ్ళతో వచ్చిన వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్, పాలు, గుడ్లు అన్ని చాలా నిజంగా పెడతారు మా వాళ్ళు. అందువల్ల ప్రతి సంవత్సరం ఇంట్రెస్టెడ్ వస్తారు, డెడికేటెడ్ కోచెస్ ఉన్నారు దీనికి. సో ఇప్పుడు మనకి వచ్చేసరికి ఇక్కడ స్విమ్మింగ్ అనేది నేర్పిస్తున్నారు, అంటే అసోసియేషన్ నుంచి ఉచితంగా నేర్పిస్తారా? అదే ఫీజు అనేది మామూలుగా అయితే ఫీజు ఏం లేదండి. సంవత్సరానికి ఒకసారి లైఫ్ మెంబర్షిప్ అలా కట్టడం ఉంటుంది. ప్రతి సంవత్సరం 1000 రూపాయలు మెయింటెనెన్స్ ఫీజు ఉంటుంది, ఎందుకంటే జీతాలు నేను ఇవ్వాలి కదా. అవునండి. 4 5 పనివాళ్ళు ఉన్నారు, ఏరియా అంతా శుభ్రంగా ఉంచడం, అన్ని క్లీన్ గా చేయడం చేస్తారు వాళ్ళు. ఆ మెయింటెనెన్స్ కోసం చార్జ్ చేస్తారు, అదర్వైజ్ మీ పేరు? నా పేరు ఆంజనేయ రాజు. ఓకే. సో ఇక్కడ ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ లో మీ పొజిషన్ ఏంటండి? నేను 25 సంవత్సరాలు చేస్తాను. నేను లైఫ్ మెంబర్. ఓకే. స్టార్ట్ అయ్యింది వాకింగ్ చేసేవాళ్ళం, వాకింగ్ ఆపేసి స్విమ్మింగ్ చేసుకుని స్విమ్మింగ్ వచ్చాము. కృష్ణా నది వాసులకి ఈ వరం, కృష్ణా నది రావడం అనేది ఉండడం వరం. ఇక్కడ ఫ్రెష్ వాటర్ లో ఈత కొట్టడం అనేది ఇంకా వరం. ఓకే. ఎంతమంది మేము అందరం ప్రతిరోజు వచ్చి దాదాపు 400 మంది వస్తున్నారు. ఇది చేయడం అనేది వరం మా అందరికీ కూడా. ఈ వరంలో ఆరోగ్యంగా నమ్మకం పెంచుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ అనేది 20 సంవత్సరాల నుంచి ఉందని చెప్తున్నారు. సో 20 సంవత్సరాల్లో మీ పాత్ర ఎలా నడిచింది ఇక్కడ? నా పాత్ర అంటే అంత ముందు పెద్ద అయినా ఈ స్థలం పంపించారు. ఓకే. వారితో పాటు చాలు కదండి, కుప్పలు గప్పులు ఉండి అంత. ఓకే. దీనికి దారి మిత్రులందరూ సలహా సూచనలు జరిగింది. ఈ దారి లోటస్ గ్రూప్ వాళ్ళు అందరూ అడిగిన వల్ల లోటస్ గ్రూప్ వాళ్ళ రోడ్డు గిట్టు వేసి ఇక్కడ అప్పుడు నివాసం ఉండడానికి కూడా, ఇక్కడ బట్టలు ఆరేసడానికి కూడా అవకాశం ఉండేది కాదు. వర్షానికి అన్నికి ఎంతో ఉంది. ఇక్కడ షెడ్ వేయమని చెప్పి అందరూ ఒప్పుకోండి. ఆ రోజు ఉన్న గంగరాజు గారు, సుబ్బరాజు గారు, వీళ్ళందరూ ఆ రోజు ఉన్న మొత్తం సభ్యులందరూ కూడా దీన్ని కూడుకొని షెడ్ వేసి ఇక్కడ దాని తర్వాత డాడీ భవన్ అని చెప్పి బిజినెస్ కూడా ఉండేది. టాయిలెట్స్ ఆ డాడీ భవన్ కట్టుకోవాలి, డాడీ భవన్ కట్టారు. ఓకే. నమస్తే అండి. సో ఎప్పటి నుంచి మీరు ఇక్కడ సెక్రటరీగా ఉంటున్నారు? నేను ఫస్ట్ టైం 3 years చేశాను. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం సెక్రటరీగా. మా ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 97లో స్టార్ట్ అయింది. 1997లో? అవునండి. ఓకే. గోకరాజు గంగరాజు గారి ఆధ్వర్యంలో మొదలైంది. సహాయ సహకారాలతో మొదట మేము అక్కడ గేట్ల దగ్గర చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత గంగరాజు గారి ప్లేస్లో చేస్తూ ఉండేవాళ్ళం. ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి ఒక ప్లేస్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో గంగరాజు గారు ఆయన సొంత దీంతో ఇక్కడ ఒక పర్చేజ్ చేసి ఒక ల్యాండ్, తర్వాత మిగతా అందరి దగ్గర మెంబర్షిప్ జాయిన్ చేసి పర్చేజ్ చేయడం, ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది. 27 సంవత్సరాల నుంచి మొదలైందండి. సో ఇక్కడ ఏమన్నా రివర్ క్రాస్ పోటీలు అని జరుగుతున్నాయండి ఏమన్నా ప్రతి సంవత్సరం అనేది? అవునండి. మా అసోసియేషన్ పెట్టిన దగ్గర నుంచి స్టార్టింగ్ లో మేము ఓన్ గా ఒక 30-40 మంది సరదాగా మొదలు పెట్టాము. దాని ఏంటంటే మా గంగరాజు గారు ఎలా కాదు, జనవరి 26న అందరికి నోటెడ్ అయ్యేటట్టుగా ప్రతి సంవత్సరం కాంపిటీషన్స్ పెట్టాలనే ఉద్దేశంతో రివర్ క్రాస్ 1.5 కిలోమీటర్ దుర్గా ఘాట్ నుంచి కృష్ణవేణి మోటల్ వరకు ఎవ్రీ ఇయర్ జరుపుతా ఉన్నాం. గత 26 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుపుతా ఉన్నాం. దాదాపు అన్ని స్టేట్ల నుంచి, తెలంగాణ, ఒరిస్సా, ఢిల్లీ నుంచి, బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి కూడా దాదాపు లాస్ట్ ఇయర్ అయితే 630 మంది ఈ సంవత్సరం పార్టిసిపేట్ చేశారు. ఇంకా మేము క్లోజ్ చేసాం, లేకపోతే ఇంకా వచ్చే రావడానికి అవకాశం ఉంది అని అవేర్నెస్ కోసం మెయిన్ గా. ఎందుకంటే స్విమ్మింగ్ అనేది అందరు నేర్చుకుంటే ఉపయోగం, ఆరోగ్యంగా ఉంటారు, సేవ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మన వరదలు వచ్చిన టైంలో సేవ్ చేసుకోవాలంటే స్విమ్మింగ్ వచ్చింటే సేవ్ చేసుకోగలుగుతారు. అలాగే మా అసోసియేషన్ వాళ్ళు కూడా వరదల్లో కూడా అందరికి హెల్ప్ చేశారు ఆ టైంలో. ప్రతి సంవత్సరం జరుపుతామండి. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము మూర్తి గారు అని చెప్పి సోనా విజన్ ప్రొపరేటర్ అన్నమాట సార్ వచ్చేసరికి. సో ఇప్పుడు వారిని అడిగి మనం కొన్ని విషయాలు తెలుసుకుని ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ తరఫున
ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం. నమస్కారం అండి మూర్తి గారు. నమస్కారం. సో చెప్పండి, ఇక్కడ ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ అనేది మీరు ఎక్కువ కాలం ఇక్కడే ఉన్నారు. సో మీ ఆధ్వర్యంలో అప్పటి నుంచి ఇప్పటికి జరిగిన అభివృద్ధులు ఏంటి, ఎలా తట్టుకొని ఇక్కడ దాకా ఇంత పెద్ద స్థాయి వరకు తీసుకొచ్చారని మాకు ప్రేక్షకులు వివరించండి. ఈత మిత్రులందరికీ స్వాగతం, శుభోదయం. ఇక్కడ ఈత ఎత్తుకోవడానికి గోకరాజు గంగరాజు గారు వారి సహకారంతో కొంత స్థలం కొనుక్కొని, ముందు 500 గజాల స్థలం కొని ఇక్కడ షెడ్ వేసుకొని దిగడానికి వచ్చిన మెట్లు, ఒక స్విమ్మింగ్ పూలు అవన్నీ ఏర్పరచుకొని చేయడం మొదలుపెట్టాము. అది క్రమంగా మెంబర్స్ ఎక్కువగా రావడం, అభివృద్ధి చెందడంతో దాదాపుగా 3000 గజాల స్థలం ఉంది. ఇక్కడ ఈత కొట్టడమే కాకుండా వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, యోగా ప్రాణాయామాలు, యోగాసనాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. గత 10 ఏళ్లుగా వైద్య సహకారం, సపోర్ట్, మెడికల్ సపోర్ట్ అందించిన డాక్టర్ చక్రపాణి గారు ఉన్నారు. ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ ఉంటుంది, అవసరమైతే శంకర ఐ హాస్పిటల్లో నేను కన్సల్టెంట్గా అవుతుంది. తర్వాత నేను అనస్థీషియా కన్సల్టెంట్ ఐసీలో పనిచేస్తాను. ఇక్కడ ఏది వచ్చినా కానీ నేను సపోర్టివ్గా రమేష్ గారి సహకారం ఉంటుంది, మన సెక్రటరీ గారు. యాజ్ ఎ మెంబర్ వీళ్ళకి అందరికి సహకారం అందిస్తున్నా, నాకు హ్యాపీగా ఉంది. నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్. ముఖ్యంగా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఎండాకాలం, వానాకాలం, చలికాలం అనే తేడా ఏమైనా ఉంటుందా మెంబర్స్లో, లేకపోతే అలాంటి ఏం లేకుండా ఉంటుంది? ఏం చలికాలం కూడా వస్తామండి, చలిలో కూడా ఏం అనుకోం, జస్ట్ దిగేటప్పుడు జస్ట్ ఉంటుంది. అందుకని కాలంతో సంబంధం లేదు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ వచ్చేస్తారు, దాంతో అదేం లేదు. వాళ్ళకి ఒక రకంగా ఇది ఎడిక్షన్ ఏమో కానీ అనొద్దేమో, ఏది వ్యాయామం చేయటం. ధన్యవాదాలండి. నా పేరు వెలగపూడి వెంకటేశ్వరరావు. నేను ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ ని ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఓకే. సో మీ ఆధ్వర్యంలో ఇదివరకు పాస్ట్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ అసోసియేషన్ మీరు ఎలా నడపగలిగారు ఏంటనేది ఒకసారి మీ యొక్క ఎక్స్పీరియన్స్ మా ప్రేక్షకులకు తెలియజేయండి. డెఫినెట్లీ నేను అనుకోకుండానే ప్రెసిడెంట్ అయ్యాను. ప్రెసిడెంట్ అయిన తర్వాత మేము చేసిన మేజర్ కార్యక్రమాల్లో 25 ఇయర్స్ సెలబ్రేషన్ చేయటం ఒకటి, అలాగే ర్యాంప్ రోడ్డు సెకండ్ది కూడా వేయటం ఒకటి, అలాగే ఈ పార్కింగ్ ఏరియా అరేంజ్ చేయటం, మార్క్ చేయటం, అలాగే వెహికల్స్ ఇండిస్క్రిమినేట్ గా పెట్టకుండా ఒక పార్కింగ్ ఏరియా డెసిగ్నేట్ చేసి ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసాం మేము. అలాగే త్రీ టైమ్స్ రివర్ క్రాస్ పోటీలు కండక్ట్ చేశారు నా తెలుగులో. అండ్ ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఎప్పుడు చాలా హడావుడిగా ఇలానే అంత బాగా ఆహ్లాదంగా ఉంటుంది, పిల్లలందరూ ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తారు 4 రోజులు. ఇది వన్ ఆఫ్ ది మస్ట్ ఈవెంట్ మేము చేసేదాంట్లో. ఎందుకంటే ప్రతి సంవత్సరం 200-300 మంది స్విమ్మర్స్ తయారు చేస్తాం అనే సాటిస్ఫాక్షన్ మా అసోసియేషన్ ఉంటుంది. ఓకే. సో ముఖ్యంగా ఇక్కడ వచ్చేసరికి అసోసియేషన్ అనేది ఇంతకుముందు ఏమీ లేదు ఇక్కడ. సో దీన్ని కొద్దిగా ఎలా ఇంత డెవలప్ చేయగలిగారు, ఇంత అభివృద్ధి ఎలా చేయగలిగారు? మా వెనకాల గంగరాజు గారు ఉన్నారు, గోకరాజు గంగరాజు గారు లైఫ్ చైర్మన్. ఆయన సలహా సంప్రదింపులు ఉంటాయి ఎప్పుడు. అలాగే ఇక్కడ ఈ ల్యాండ్ ఎక్వైరీ చేయడంలో కానీ వీటన్నిటిలో ఆయన సూచనల ప్రకారమే అందరూ మెంబర్స్ అంతా కంట్రిబ్యూట్ చేసి దీన్ని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు సంవత్సరం అనేది పిల్లలు కానీ ఇక్కడ మెంబర్స్ కానీ పెరుగుతూ వస్తున్నారా? డెఫినెట్ గా మేము 2000+ మెంబర్షిప్ ఉంది ఇప్పుడు మాకు. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ అంటే స్విమ్మింగ్ అనేది మెయిన్ స్పోర్ట్ యాక్టివిటీ. అలాగే కాకుండా ఇప్పుడు కొద్దిగా నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను, ఫుట్బాల్ కానీ మనకి వాలీబాల్, షటిల్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. భవిష్యత్తులో ఈ స్విమ్మింగ్ తర్వాత నెక్స్ట్ మీ ఏ స్పోర్ట్ యాక్టివిటీని మీరు ప్రయారిటీగా పెట్టబోతున్నారు? అంటే మాది మెంబర్స్ ఇంట్రెస్ట్, జాయిన్ అయిన వాళ్ళ ఇంట్రెస్ట్. ఇప్పుడు షటిల్ ఉంది, షటిల్ దాదాపు ఒక 20 మంది ప్లేయర్స్ ఉన్నారు అక్కడ. ఓకే. సో వాళ్ళ కోసం గ్రౌండ్ ఏర్పాటు చేసి మా దగ్గర గ్రౌండ్ ఉంది. సో అలాగే వాలీబాల్ ఉంది, ఒకప్పుడు దాదాపుగా 30 మంది దాకా ఆడేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం కొంచెం స్లో అయింది. డెఫినెట్లీ విల్ రివైవ్ ఇట్. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.